ఊరి కొరివైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే. కొరివైనాడే ఊరి కొరివైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే. గురిడి పెట్టి బురిడి గొట్టి ధరలో పుట్టి ధరలే పెంచి గురిడి పెట్టి బురిడి కొట్టి ధరలో పుట్టి ధరలే పెంచి కొలువైనాడే ఊరి కొలువైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే. కోనసీమ తోటల్లోన కొండ ముచ్చు వీడేనమ్మా కొబ్బరికాయ చూశాడమ్మా కోకిలాగా గెంటాడమ్మా తాళ్లే పేనాడు మారా ముళ్ళే వేశాడు తైలం తీశాడు మా తలకే రాశాడు కొబ్బరి రుబ్బి సబ్బులు చేసి అమ్మాడు సారా బట్టి పెట్టి కోట్లే పట్టాడు. ఓయమ్మో మాయమ్మో ఓయమ్మో మాయమ్మో కొలువైనాడే కొండ చిలువైనాడే మా కొబ్బరికాయ సుబ్బారాయుడే. తొడగొడితే తలబడతాం తలగొడతాం చదిగినతో తొడగొడితే తలబడతాం తలగొడతాం ఓరోరి కొబ్బరి బొండం అయితే మా ఊరి గండం ఖాడీరు ఓరోరి కొబ్బరి బొండం అయితే మా ఊరి గండం ఖాడీరు పడతాం నీ పాకం తీస్తాం నీ మైకం పడతాం నీ పాకం కం 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 తీస్తాం నీ మైకం దగదుగుదు తగబడతాం పరిబడతాం చెరబడతాం తగదిమి తగదిమి తగబడతాం పరిబడతాం చెరబడతాం తగదిమి 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 కొలువైనాడే కోట విలువైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే. కొలువైనాడే కోట విలువైనాడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే. బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ కొబ్బర్ల సుబ్బారాయుడు బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్ కొబ్బర్ల సుబ్బారాయుడు కొబ్బర్ల సుబ్బారాయుడు బాబ్జీ సస్పెన్షన్ బాబ్జీ సస్పెన్షన్. ఈ నారికేళుని చోరగాథలు వీరులార వినుడు తాన తందన కొబ్బరి లంకలో గొప్పగా కొలువైన కొత్త లంకేశ్వరుడి ఘోరగాథలు మీరు రక్షక భటుల తోడ న్యాయవాదుల తోడ మంత్రి మాంజుల తోడ చిత్రగుప్తుల తోడ దర్పాలు మీర దర్బారు సేయు దర్జాలు చూడ తరమా మా తరమాయ్ తరమా మా తరమా అయ్య కోకాసురుడే కొత్త బాకాసురుడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే. కోకాసురుడే కొత్త బాకాసురుడే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే. కొబ్బరికాయల సుబ్బారాయుడు అలాగే మహాప్రభు బాబ్జీని కాలేజీలో చెత్త మహాప్రభు అవమానం చేసిన ఆడపిల్ల చెంపలేసుకుని క్షమాపణ చెప్పి తీరాలి. చెప్పాలి చెప్పుదల్లు చెప్పాలి చెప్పి తీరాలి. కొండంత బలం కోరినంత బలగం సచ్చేడంత డబ్బు రాజులకు రాజ్యాంగం నేర్పేంత తెలివి ఉన్నాయి.
అల్లుడేమో సర్కిల్, బామ్మర్దేమో వకీలు, కొడుకేమో డాక్టర్, మంత్రి గారు కాబోయే అల్లుడు, కూతురేమో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కాబోయే ఇల్లాలు. ఎంతమంది ఉన్నారు. చివరి కురసన్నాసుల చేతిలో నలిగి నగనగలాడే కరం పట్టింది. ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు. సరే, తప్పుడు సామెత పడింది. నువ్వే తప్పుడు సామెతవి. నీకు కోపం వస్తుంది కన్నా అల్లుడు గారిని అప్పుడే ఐజీపీ చేసుంటే ఇవాళ పరువు దక్కేదా? ఐజీపీ అక్కర్లేదు. రోజు స్టేషన్ గారిని ఇస్తే డ్యూటీ అలవాట ఈ వేళ కొమ్ము కాసేవా. వాళ్ళు స్టూడెంట్స్, తేనె పట్టు మీద రాయి విసిరేవు నాన్న. శివ, నాకే నీతులు చెప్తామంటరా? నానా ఆవేశపడకో. అసలు ఈ గొడవ అంతటికీ కారణం నేను. నా మూలంగానే ఇంత జరిగింది. నీకు జరిగిన అవమానానికి నేను పగ తీర్చుకుంటాను. వాడికి బుద్ధి చెప్తాను. మళ్ళీ ఏం చేస్తావు తల్లి? ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. ఆ బాబ్జీ రోజు 5ంటికి ఈ దారిని వస్తాడు. ఇప్పుడు 4:30 అయింది. ఓకే, ఐటమ్స్ ఏమి కావాలి? ఐటమ్సా? అదే, ఒక సెట్టు కాలుసి విరగొట్టాలా, రెండునా? నెత్తురు రావాలా కూడదా? బుర్ర బద్దలు కొట్టాలా కూడదా? నాలుగ తెగ్గొయ్యాలా కూడదా? మీరు అడిగే దాన్ని బట్టి రేటు. అమ్మో, నో 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 నో, అంత పెద్ద వద్దు. రేటు కోసమని ఐటమ్స్ తగ్గించొద్దండి, కన్సెషన్ ఇస్తాం. రేటు కోసం కాదు, కాళ్ళు చేతులు విరగొడితే ఆయనక పెద్ద కేసులు గొడవలు. మీకేం భయమ్మా? మీ బాబుగారు పెద్దూరు, మీ బావగారు పోలీస్ ఇన్స్పెక్టరు, మీ మావయ్య గారు వకీలు. అబ్బే, వాళ్ళెవరికీ తెలియకూడదు. ఊరికే నేనే వాడికి బుద్ధి చెప్పాలని. అంటే పోలీస్ టైప్ దెబ్బలన్నమాట. ఐటమ్స్ పడాలి గాని నెత్తురు, డాగు, ఇరిగిన ఎముకలు ఉండకూడదన్నమాట. ఖర్చు ఎక్కువ అవుద్ది. ఏ? పోలీస్ దెబ్బలు కదా, చాలా జాగ్రత్తగా కొట్టాలి. అలాగే, నేను ఆ పక్కనే వెయిట్ చేస్తాను. ఈ పక్కనే కూర్చోండి. ఒక్క రౌండ్ వేసుకుంటే హుషారుగా ఉంటది. ఛీ, అబ్బే, నాకొద్దు. యూ క్యారీ ఆన్. వచ్చే టైం అయింది, అక్కడే ఉండు. కాదు, ఇక్కడే ఉంటాను. ఇక్కడే బాగా
నీ మీద కోపం రావటం లేదు, అసహ్యం కూడా వేయటం లేదు, జాలేస్తుంది. ఐఎమ్ సారీ ఫర్ యూ. బుజ్జిగదే నాపై కోపమా, దానికదే దీనికిదే అంతే నేరమా. సారీలు చెబుతున్నా నీ పట్టు నీదేనా, గుంజీలు తీస్తున్నా నీ బెట్టు నీదేనా. అమ్మగదే బుజ్జిగదే నాపై కోపమా. కలిపేను జంట నెరిసింది పసు మెరుపు, తెలిసింది లేవలకు రానివ్వు నా వైపు రవ్వంత నీ చూపు. వెంటబట వేడుకున్నా జంటలోను వెళ్ళి వెళ్ళమంటే ఎట్లోన మాట్లాడ పడతాను చస్తానులే. నే తెచ్చి నీ ప్రేమ సాధించుకుంటానులే. అమ్మగదే బుచ్చిగదే నాపై కోపమా. రగిలింది గుండెల్లో పొగలేని మంట. ఈ వెక్కిరింతలతో వేధించి చంపొద్దు, నీ ఎత్తి తడుపులతో ప్రాణాలు తీయొద్దు. బాయ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ లక్ టు యు డార్లింగ్. ఇన్నాళ్ళ బంధాలు ఈనాడు తీరేనులే, కన్నీటి విడుకోలు కడసారి చెప్పాలిలే. అమ్మగదే బుజ్జిగదే రావే తల్లిగా, దేనికదే ప్రాప్తమని అమ్మా చల్లగా. ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. పాము
ముంగిసా చెలగాటాలా అదే మజా. అదే పడి నా కాళ్ళకి మొక్కారు, మీరు మొక్కండి. ఉమ్. అధ్యక్ష, సోదర సోదరీమణులారా, మా గురించి మీకు బాగా తెలుసు. మీకోసం, ఈ దేశం కోసం మా తాతగారు జైలుకెళ్లారు, మా నాన్నగారు జైలుకెళ్లారు, దరిమలా నేను వెళ్ళాను. ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజాసేవే మాకు తిండి, నిద్ర, మంచినీళ్లు. అందుచేత ఈ కప్పగుర్తు అప్పారావుకే మీ పవిత్ర ఓటు. కప్పల అప్పారావు గారు చెప్పింది చాలా మట్టుకు రైటే. ఆరి తాతగారు తండ్రి గారు దేశం కోసం జైలుకి వెళ్ళారు, నిజమే. అప్పారావు గారు కూడా జైలుకి వెళ్ళారు, కానీ దేశం కోసం కాదు. మరెందుకు? కాపుసారా కేసులో ఒక పాలి, లకిడీపేట దొమ్మి కేసులో మరొక పాలి. అందుచేత చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే మనుషుల్ని నమ్మి మోసపోకండి. చెట్టు పేరు చెప్పుకునే కాయలు అమ్ముకోవాలి. ఇప్పుడు నూజివీడు రసాలు కొన్న ఎలవా గాజులు పాడు పళ్ళకు వస్తుందా? రాదు. అలాగే కోనసీమ కొబ్బరికి కొండవీడి కొబ్బరి సాట అవుద్దా? అవుద్దా అని అడుగుతున్నాను. కప్పలు ఎప్పుడు వస్తాయి? వర్షాలు పడి నదులు చెరువులు నిండి పొంగినప్పుడు, అంటే పంటలు బాగా పండినప్పుడు, అంటే కప్ప మాలత్యం అన్నమాట. చిచి, కప్పని మాలక్ష్యంతో పోచడమా? కప్ప గుర్తు దగాకోరు గుర్తు. కప్ప చెరువులోనూ ఉంటుంది, చెరువు వెండితే గట్టెక్కి నీడకి పోతుంది. తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి అన్నారు. అలాగా మీ ఓట్ల కోసం చేరతాయి కప్పలు. ఆనకి ఎలక్షన్స్ అయ్యాక అయిపోండవు. అందుకని ప్రతి ఒక్కరికి కడుపు నిండా బువ్వ పెట్టే దాకా గేట గుర్తుకే మీ ఓటు. చెప్ప చేతికిస్తానని చెప్పే గుర్తు దాకా. అందుచేత తెలిసి తెలిసి దాకలో ఓటే మాకు సోదరా. ఇప్పుడు చచ్చినా ఎవరిని గురించి పొగడని మన సుబ్బారాయుడు గారు మన గురించి పొగడానికి మనకేం భయం అండి? నాకన్న మాట ఏంటండి, మీకు మాత్రం భయం ఎందుకండి? గొప్పోళ్ళని చెప్పుకోవడానికి. కప్పలు అప్పారావు గొప్పోడని చెప్పడానికి, ఒప్పుకోవడానికి నాకేం భయం లేదు. నేను కొండ బద్దలు కొట్టినాడు పొగుడుతాను. ఆయన గొప్పోడు, కప్పలు గొప్పయి. అంచేత గొప్ప కప్పలు అంతే. అంచేత ఆయనకు ఓటు అయిపోతే ఇదిగో ఆ యొక్క 1953లో ఏం జరిగింది, ఆ యొక్క 58లో ఏం జరిగింది, ఏమి జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు. అలాగే 1968లో ఏమి జరిగింది, అలాగే 73లో 87లో ఏమి జరిగిందని నేను అడుగుతున్నాను. 53లో ధరలు తగ్గిస్తామన్నారు, తగ్గించారా? 58లో రోడ్లు రిపేర్లు చేయిస్తామన్నారు, చేయించారా? ఆ తర్వాత బతుకు రిపేర్లు. మా తాతలు తండ్రులు మాట తప్పితే మమ్మల్ని అంటే ఎలాగా? మీకు కావాల్సింది ఏదో మమ్మల్ని అడగండి. వర్కర్ల జీతాలు పెంచాలి. పెంచేశాం. ఆసుపత్రిలో పేదవాళ్ళకు కూడా మందు ఇవ్వాలి. ఇచ్చేద్దాం. పేదవాళ్ళు కూడా మనుషులే కదా. వాళ్ళలో ఉన్నది కూడా రక్తమే కన్నా. బ్రిడ్జీలు పడగొట్టాలి. కొట్టేద్దాం. లంచాలు పెంచాలి. పెంచేద్దాం. కుంచాలు తిరగేయాలి. పెంచేద్దాం. ధరలు పెంచాలి. పెంచేద్దాం. నాణ్యం తగ్గించాలి. గింజేద్దాం. జ్యోతిలక్ష్మి మంత్రి చేయాలి. చేసేద్దాం. రాజకీయంలో పండిపోయి బుద్ధి కుళ్ళిపోయి దోపిడే నా ఊపిరనే వాళ్ళని అసలు నమ్మకండి. నా మాట నా బిడ్డలు నమ్మినట్టే మీరు కూడా నమ్మి ఓటేయండి. నమ్మకం సాదా
నా బిడ్డల్ని కాదు, ఆ టెంపు నాయకుడు సుబ్బారాయుడు గారి బిడ్డల్ని అడగండి. వీళ్ళు ఎవరికి ఓటేస్తారో వినండి. మా ఓటు అన్నపూర్ణమ్మ గారికి. మీరు కూడా మీ ఓటు ఈవిడికే వేయండి. మా నాన్నగారు కప్పల అప్పారావు వల్ల పడిపోయారు, మేము వాళ్ళకి ఓటు వేయం. మా కాలేజ్ విద్యార్థులు ఎవరు వేయరు. మీరు కూడా వేయొద్దు. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారు, కప్పల అప్పారావు, అన్నపూర్ణమ్మ గారు, కప్పల అప్పారావు, అన్నపూర్ణమ్మ గారు. ఏమయ్య సుబ్బారాయుడు, ఇదేం పాడుబుద్ధాయ నీకు? ఎవరినే? నన్నే నన్నే నువ్వు అంటుంటా. ఇంకెవరు నిన్నే ఇలా వెన్నుపోటు పడుస్తావు అనుకోలేదు. ఎన్నుపోట నేనా? చూడు, రేపు నువ్వు మినిస్టర్ అయ్యి లోపలే మన ఫోటో హాల్లో పెట్టాలని పట్టం కట్టిస్తున్నాను. ఇది ఎన్నుపోట? ₹1,00,000 నీ సంచిలో గుమ్మరించాను. అది ఎన్నుపోట? నీకే ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నాను. చెయ్యొచ్చు, కానీ నాకు ఓటేయద్దని ఎక్స్ పార్టీ అన్నపూర్ణకే ఓటేయాలని చెబుతూ నీ కొడుకు కూతురు వాళ్ళ స్టేజ్ మీదకి వెళ్ళి లెక్చర్లు ఇస్తున్నారు. ఇది ఎన్నుపోటు కాదు. ఆ? నీకు తెలియకుండానే చేశారు అంత పని. ఆ పాటి తమ్ముళ్ళు వాళ్ళకి ఎక్కడే? ఎల్లుండి ఎవరు గెలిస్తే వాళ్ళ వైపు చెడిపోవచ్చని నువ్వు ఇటు నీ బిడ్డలు అటు చెడిపోయారు. గోడ మీద పెళ్లివాట. ఆ పాటి తెలివితేటలు నీ పెట్టుబడిదారి బుద్ధులు నాకు తెలియవా? సర్కిల్ నువ్వు ఎమర్జెంట్ గా లగెత్తుకెళ్ళి ఆ శివుడిని అనురాధనని అరెస్ట్ చేసి ఇక్కడ గీర్చుకురా. నా కన్న బిడ్డలు నాకే ఎన్నుపోటు పొడుతారా చూస్తాను. ఎన్నికల్లో మాట్లాడడానికి అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. అందరికీ ఉండొచ్చు, వాళ్ళిద్దరికీ లేదు. నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళు. పేరు వయసు టకటగా చెప్పండి. అనురాధ 23. బాబ్జీ 25. శివరాం 24. సుశీల 22. అరే ఆశ్చర్యం, మీరంతా మేజర్లే. అంటే మీ నలుగురిది మెజారిటీ వయసు. మీరు ఎక్కడికైనా పోవచ్చు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. కాదండానికి గవర్నమెంట్ కి పోలీసుకి ఏమీ అధికారం లేదు. ఆడండి, పాడండి, ఎగరండి. లైఫ్ లో నేను మిస్ అయిన డ్యూయెట్లు, డాన్సులు మీరు చేయండి, చూసేనా ఆనందిస్తాను. ఈ పబ్లిక్ పార్క్ లోనా? పార్క్ లోనే జనం రాకుండా నేను చూస్తాను. సినిమా షూటింగ్ లప్పుడు బందోబస్తు చేయడం మాకు మామూలే. కమాన్. అయినా నేను ఈవేళ అసలు డ్యూటీ మీద లేను, సెలవు మీద ఉన్నాను. వాళ్ళంతా ఉత్తుత్త పోలీసులు. మరి కాకి బట్టలు ఎందుకు వేసావు? అలవాటు ప్రకారం వేసుకొచ్చేసా. నానొచ్చేస్తాడే, తలుపు తీసి నన్ను కూడా దాచే. మగాడివి సిగ్గులేదు. లేదని చెప్పానుగా. రాయుడు గారు అమ్మాయిని కట్టేస్తావా? నేను కట్టాడు ఏంటండి? ఆ పిల్ల లోన్ గడేసుకుంది. అవును మా ప్రభా, తలుపు తోస్తే పొడుసు చేస్తానంటుంది. ఒంటి పిల్ల ఎలా తీసుకెళ్తారో మీరే తీసుకెళ్ళండి. అలాగా? అమ్మా తలుపు తీయండి అమ్మా. నేను రాను, పొండి. మీ నాన్నగారే పంపించారమ్మా, మిమ్మల్ని ఏమనరంట. అయినా సరే పొండి. ఈ బతుకులకి చట్టాలతో పెరిగారాలా? అలాంటి వాళ్ళతో ఎలక్షన్ పోటీలా? ఇంకో గంటలో నీ పని పోయిందా? మీ ఆవిడికి నా సానుభూతి చెప్పు. అప్పారావు, 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 అన్నపూర్ణమ్మ గారికి, అన్నపూర్ణమ్మ గారికి, అన్నపూర్ణమ్మ గారికి, అన్నపూర్ణమ్మ గారికి, అన్నపూర్ణమ్మ గారికి, అయ్యగారు కొంప మురిగిందయ్యా, మీరు ఓడిపోయారు. అన్నపూర్ణమ్మ గెలిచింది. కథటం తిరిగింది. ఖర్చులు ఇప్పుడు రాబట్టుకోకపోతే తర్వాత చచ్చినారా? రై, నువ్వు సుబ్బయ్య ఇంటికి వెళ్ళి 10 లక్షలు తీసుకుని వెంటనే మన గెస్ట్ హౌస్ కు రమ్మని చెప్పు. లేదా నీ కూతురు చావు ఖాయమని చెప్పు. వెళ్ళు. అలాగేనయ్యా. అయ్యయ్యో నా తల్లి, నా మాలచ్చువే. గొప్ప మునిగిపోయింది. రూపాయిని మనం కాపాడితే రూపాయి మనల్ని కాపాడతారు నమ్ముకున్నారు. కంచే చేరు వేసింది. రూపాయే గొప్ప ముంచేసింది రోయ్, గొప్ప ముంచింది రోయ్. అయ్యయ్యో 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 అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో
లాభం లాభం 2. లాభం ఎక్కడిది? అంతా నష్టమే. 2 కోట్ల కొబ్బరికాయలు అమ్మితే ఎంత డబ్బు వస్తుంది? అయ్యయ్యో. 5, 5, 6, 7. నాకు 7 మిగిలింది. నా కన్న బిడ్డలారా, సర్కిల్ నన్ను కన్న తల్లులారా, ఇందులోనే మన రుణం తీరిపోయిందా? అయ్యయ్యయ్యయ్యో. ఇల్లే ఈ డబ్బులు నాడికి నా పాల్గొనాకుంది. సర్కిల్ కనకం, అబ్బాయి శివ, తమ్ముడు అనురాధ, లాయరు ఎక్కడున్నారయ్యా? నాన్నా నాన్నా అమ్మా అమ్మా తల్లి. ఆగక్కడ, ముందా డబ్బు ఇలా పడాయి. బాబు బాబు, ట్యాంక్స్ తెప్పించుకోవడమే తప్ప ఎప్పుడు నేను చెప్పాను సత్యన నీ రుణం తీర్చుకోలేను. రుణమా? నువ్వా? రైటే. ఓనాడు మా అమ్మ చేతి గంజినీళ్ళు తాగి బతికావు, గుర్తుందా? మా అయ్య దగ్గర చుట్టపీ కోసం చేయి జాపావు, జ్ఞాపకం ఉందా? మా ఉప్పు తిన్న విశ్వాసానికి మొన్న మా అమ్మని నాన్నని మీ ఇంటికి పిలిపించి బాగానే రుణం తీర్చుకున్నావు. ఇక నాదే తరువాయి. వద్దులే, అందుకు నీ బతుకు చాలదు. ఆ మూటలో ఉన్న డబ్బులు ఎక్కెట్టుకోండి, నువ్వు నీ కూతురును. నువ్వా? లేలే,
ఇదేమిటి బాబు, నిజానికి నీకు మేమే దండయ్యాలి. అంతే కదా, ఆఖరి రోజున నువ్వు నీ చెల్లెలు మా స్టేజ్ ఎక్కి మా నాన్నకు కాదు మా అత్తకే ఓట్లు వేసింది అనగానే ఒక్కసారి చక్రం తిరిగిపోయింది. మీ కుర్రాళ్ళు ఓట్లన్నీ ఇటు పడ్డాయి. అంచేత మీ విద్యార్థులందరికీ నీ ద్వారా మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. విద్యార్థి సోదరులకు జై! అన్నపూర్ణమ్మ గారికి, అన్నపూర్ణమ్మ గారికి, అన్నపూర్ణమ్మ గారికి. వస్తే నిజానికి దండ పడవలసింది సుశీలకి. అదేమిటి? ఈ పిల్ల గురించే కదా మీరు మా ఇంటికి వచ్చారు. మాట పడ్డారు, పడి లేచారు, లేచి గెలిచారు. అంచేత మీరు సరే అంటే నేను దండేస్తాను సుశీలకి. అలాగే ఏమన్నా అమ్మ గడుకే. శుభం, తొందరగా వేసేయి. ఈలోగా మీ నాన్నకు ఇప్పుడు పొర తిరిగిపోద్ది. వేసేయి వేసేయి. అమ్మా అను అను, ఆలస్యం ఎందుకు? మీరు కూడా కానీ చేయండి, దీవించేస్తాం. నేను కాదు, ఇక్కడ మీ జాతి వాళ్ళు చాలా మంది కుర్రోళ్ళు ఉన్నారు. ఎన్నుకో, కట్టుకో. అదేంటి బాబు, నువ్వే కావాలని అన్ని వదులుకుని వచ్చాను. ఆస్తి కూడానా? అంతేకందా. ఆహా, ఆస్తి కాదని వచ్చింది నాకెందుకు? భలేవాడు అయ్యా, నువ్వేమనుకుంటావు వద్దంటే, నువ్వు కావాలనుకుంటే సగం ఆస్తి మీదే కదా. ఇదిగో కట్మ అడ్వాన్స్ 10 లక్షలు క్యాష్. కొంపు డబ్బు అయినా ముష్టి 10 లక్షల సాధారణ ఖర్చు కూడా సరిపోదు. 10 లక్షలు అడ్వాన్స్ అల్లుడు. నేను కోటీశ్వరుడు కదా, ఆస్తులు సగం నీదే. సగం కాదు, పూర్తిగా ఇచ్చినా నీ పిల్ల నాకొద్దు. అయినా నేనెప్పుడు ఇష్టపడలేదే. అంటే నన్ను కాపాడటం కోసం ఇంతసేపు వాళ్ళతో యుద్ధం చేసి ఆపదలో ఉన్న ఆడపిల్లని ఎవడైనా కాపాడతాడు. ఇందాక నీ స్థితిలో మీ కుక్క పిల్లున్నా ఆవు దూడున్నా కాపాడేవాడిని. అమ్మా అన్నపూర్ణమ్మ, ఇది అన్యాయం. నా బిడ్డని నీ కోడలుగా చేసుకుంటానని ఆ రోజున మీరిద్దరూ మాట ఇవ్వలేదు. ఏమ్మా ఇచ్చారా? ఈ మడిచిగా? అబ్బే, ఈ మడిసిని నేను ఎప్పుడు చూసిన జ్ఞాపకమే లేదురా. లోగడ సుబ్బయ్య అని ఒక ఆయన తోటలో మీ నాన్నతో పనిచేసేవాడు. తల్లి లేని పిల్లలతో మన ఇంట్లోనే ఉండేవాడు. ఆ సుబ్బయ్య ఆనాడు అడిగితే మాట అనుకున్నాం. ఆయన ఆసుకి మళ్ళా మనకు తెలియదు. ఒకవేళ ధర్మిలా బాగా డబ్బు చేసి పైకి వెళ్ళిపోయాడేమో. అమ్మా అమ్మా చెల్లమ్మా, అబ్బాయి చెప్పిన అన్ని అక్షరాలా రైతే. నా అడుపులో పెట్టుకుని కాపాడాలి. నేను ఊరు వదిలిపోతాను. కాశీకో వల్ల కట్టుకో. అంత మాట అనకన్నయ్య. అను దామ్మ. శుభులు, తిరగబడ్డాను, కోపం చేసుకోకండి మంగారు. భలేవాడు అయ్యా, మా చిన్నారుడు అన్నట్టు నాకు డబ్బు చేసింది. డబ్బు చేసినోడికి మీరంతా మందేసి వైద్యం చేశారు. ఎయ్యమ్మా. అమ్మా శుభవార్త, శుభవార్త. మన జిల్లాలో నెగ్గిన తొలి మహిళగా
మిమ్మల్ని మంత్రి చేసి గౌరవించాలని పార్టీ వారు తీర్మానించారు. రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి! రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి! రావులపాలెం అన్నపూర్ణమ్మ గారికి! నేనే గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను. అదేంట్రా మంత్రి గారు ఏం అవుతానని శబ్దం పట్టాను కదా, మా చెల్లె మంత్రి కదా, నా మానే గెలిచింది. జై! కింద పడ్డా పైసా నీదేనంటావు. అంతే కదా. రండి రండి రండి.